రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే యాసంగి రైతు భరోసా నిధుల సమీకరణకు సంబంధించి 3 విడతల్లో అయినట్లు ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. గత నెల 22వ తారీఖున దాదాపు 3,590 కోట్ల రూపాయలను ఒక ఎకరం వరకు ఉన్నటువంటి దాదాపు రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల ఖాతాలో జమ చేసింది. ఒక ఎకరం వరకు ఎకరానికి 6,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2 సార్లు అంటే దాదాపు 18,000 కోట్ల రూపాయలను రైతులకు పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా కింద రైతుల అకౌంట్లో జమ చేస్తూ ఉంది. అయితే మొదటి విడతలో భాగంగా గత నెల 22న 3,590 కోట్లు ఏదైతే సిద్దిపేట జిల్లా నర్మేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఉంది కదా, ఆ ఫ్యాక్టరీ ఓపెనింగ్ సందర్భంలో అదే వేదిక నుంచి మొదటి విడత నిధులు విడుదల చేశారు. సో ఆ సందర్భంగా ఎకరం వరకు ఉన్నటువంటి రైతులందరి ఖాతాల్లో 6,000 రూపాయల చొప్పున నగదు జమ అయింది. రెండో విడత రైతు భరోసా నిధులు ఎప్పుడు వస్తాయని రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే యాసంగి సీజన్ చివరి దశకు వచ్చింది. మరో నెల రోజులైతే వరి కోతలు పూర్తి కాబోతూ ఉన్నాయి. కాబట్టి రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం ప్రభుత్వం వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం నిధుల కొరత కారణంగా 3 విడతలుగా రైతు భరోసా వేయాలని నిర్ణయించింది. అయితే రెండో విడత రైతు భరోసాను ఈ 2వ వారంలో అంటే ఏప్రిల్ 2వ వారంలోనే రెండో విడత రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించడం జరిగింది. సో రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ నిధుల సమీకరణకు సంబంధించి అంటే రెండో విడతలో 5 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు రెండో విడతలో నిధులు జమ చేస్తున్న నేపథ్యంలో ఎంత మొత్తం అవుతాయి? దాదాపు 2,690 కోట్ల రూపాయలు ఈ రెండో విడత 5 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులందరి ఖాతాల్లో నగదు జమ చేయనట్లు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 2వ వారంలో అంటే 8వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు ఈ వారం రోజుల్లోపు ఖచ్చితంగా రెండో విడత నిధులు రైతుల అకౌంట్లో జమ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. నెలాఖరులోపు 3వ విడత అంటే 5 ఎకరాలకు పైబడి ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 3వ విడతలో భాగంగా ఈ నెలాఖరులోపు వాళ్ళకు రైతు భరోసా నిధులు వాళ్ళ అకౌంట్లలో వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నది. సో రైతు భరోసాకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా బడ్జెట్లో కూడా 18,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి 6 నెలలకు ఒకసారి వానాకాలం ముందు అట్లాగే యాసంగి సీజన్ ముందు సో 2 విడతలుగా రైతు భరోసా నిధులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తున్న పరిస్థితి. అయితే 3 విడతలుగా రైతు భరోసా నిధులు విడుదల చేయడం ఈ యాసంగి సీజన్లో గతంలో ఖరీఫ్ సమయం మనకు వర్షాకాలం ముందు మాత్రం ఒకే విడతలో రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది. సో ఇప్పుడు నిధుల కొరత కారణంగా ఆర్థిక శాఖ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేని కారణంగా 3 విడతల్లో రైతు భరోసా నిధులు రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తూ ఉంది. ఇప్పటికే ఒక విడత కంప్లీట్ అయిపోయింది. రెండో విడతను ఏప్రిల్ 2nd వీక్లో అంటే దాదాపు 8వ తారీఖు నుంచి 15వ తేదీ లోపు ఖచ్చితంగా రెండో విడతలో దాదాపు 2,690 కోట్ల రూపాయలను రైతుల అకౌంట్లో జమ చేయనున్నట్టు తెలుస్తూ ఉంది. 1 ఎకరం పైబడి ఉన్నటువంటి రైతులందరికీ అంటే 5 ఎకరాల లోపు 1 ఎకరం పై ఎక్కువ ఉన్నటువంటి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి అకౌంట్లో రైతు భరోసా నిధులు ఏప్రిల్ 2nd వీక్లో నిధులు జమ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి మనకు వస్తున్నటువంటి సమాచారంగా చెప్పవచ్చు.